హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో నేను పోలి పాడ్యమి రోజు నీటిలో దీపాలను ఎలా వదలాలి అనే విషయాన్ని చెప్పబోతున్నానండి. నా నెక్స్ట్ వీడియోలో పోలి పాడ్యమి సంపూర్ణ పూజ విధానం అనేది చెప్తాను. ఇందులో కేవలము నీటిలో దీపాలను ఎలా వదలాలి పాడ్యమి రోజు అనేది మాత్రం చెప్తున్నాను. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకొని ఎక్కడైతే నీళ్ళల్లో దీపాలను వదలాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనము ఇది ఎందుకంటే నదిలో దీపాలని వదలాలండి. కాబట్టి ఆరు బయట తులసి మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడ ఎదురుగా కానీ, లేదంటే మీ ఇంట్లో తులసి మొక్క లేదనుకోండి, ఈశాన్యంలో దేవుని గదిని పెట్టుకుంటూ ఉంటాం కదా మనము, అలా ఈశాన్యం మూలలో, లేదు అనుకుంటే అలా కూడా మీకు కుదరలేదనుకో ఇంటి ముందు ముగ్గు ఎక్కడ వేసుకుంటామో దానికి కొంచెం పక్కగా మనము ఇలా ఈ నీటిలో దీపాలు అనేది వదలొచ్చండి ఇంట్లో పూజ చేసేసుకొని. అయితే మనం ఎక్కడైతే నీళ్ళల్లో దీపాలను వదలాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొద్దిగా పసుపుతో అలికేసి ముగ్గు వేసేసి, పద్మం ముగ్గు అయితే మరీ మంచిదండి, దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలు అనేవి పెట్టి దానిపైన మనం ఎందులో అయితే ఒక తాంబూలం ఇలా రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా సరే, ఒక ప్లాస్టిక్ టబ్ అయినా సరే ఇలా పెట్టేసుకొని సిద్ధం చేసుకొని ఆ టబ్బు నిండా దాన్నే ఈరోజు మనం నదిగా గంగమ్మగా భావించి పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా లేదంటే 30 వంతు వరకైనా నీళ్లు పోసి వాటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి, కావాలనుకుంటే పువ్వులు, లేదు అనుకుంటే ఒక్క పువ్వైనా కానీ సరిపోతుంది. నేనైతే ఇక్కడ శివయ్యని పూజిస్తూ చేస్తున్నాను కాబట్టి శివయ్య విగ్రహం ఉంది కాబట్టి నేను శివయ్య విగ్రహం కూడా పెట్టుకున్నాను. మనమైతే మామూలుగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తర్వాత అరటి దొప్పల్లో కానీ, లేదంటే కొబ్బరి చిప్పల్లో కానీ, లేదు అనుకుంటే ఏమైనా ప్లాస్టిక్ వాటిల్లో అయినా సరే మనము ఈ నీటిలో దీపాలను వదలొచ్చండి. అయితే అరటి దొప్పలైతే మంచిది అంటారు. ఆ అరటి దొప్పలు ఎక్కువసేపు ఆయిల్ దీపం వెలుగుతూ ఉండాలి అంటే కొద్దిగా చిల్లులాగా పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనము వత్తులు పెట్టుకొని ఈ దీపాలనేది వెలిగించుకోవాలండి. ఇలాగా కొద్దిగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని వెలిగించుకుంటే చాలా మంచిది. అయితే మీరు గంగమ్మకు కూడా వదులుతున్నాం కాబట్టి, అంటే నెల రోజులు కూడా గంగమ్మకి పూజ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక 2 వత్తులు ఎక్స్ట్రాగా వేసుకోవాలన్నమాట. పోలిపాడ్యమి రోజు ముఖ్యంగా అంటే నెల రోజులు పూజ చేయలేం, కుదరదు కదండి. పీరియడ్స్ వచ్చినప్పుడు మనం అలా గ్యాప్ ఇస్తూ ఉంటాం కదా, అలా మనము ఈ 30 రోజులు కూడా 30 రోజులకి కలిపి మనము, అంటే 31 రోజులు ఉంటాయి కదా నెలలో కరెక్ట్గా, సో 31 రోజులకి కలిపి మనం 31 వత్తుల్ని చేసుకొని అవి అలాగే గంగమ్మకి ఒక 2 వత్తులు, ఇలా 33 వత్తులు చేసుకొని మనం పెట్టుకొని ఒకటే దీపాన్ని అలా పెట్టుకొని వదలొచ్చండి. లేదు అనుకుంటే మనం 2 వత్తుల్ని ఇలా చేసుకొని 2 వత్తులు ఒకటిగా చేసి కూడా ఒక్క దీపమైనా కానీ పెట్టుకొని వదలొచ్చు. ముఖ్యంగా అయితే అందరూ కూడా నెల రోజులకి గాను 31 వత్తులు, అలాగే గంగమ్మకి 2 వత్తులు, అలాగే ఏ పూజకైనా కూడా మనము వినాయకుడితో పూజ ప్రారంభిస్తాం కాబట్టి వినాయకుడికి ఇంకొక 2 వత్తులు, ఇలా 35 వత్తులు కలిపి వెలిగించుకుంటారండి. అలా వెలిగించుకొని తర్వాత మనకి కావాలి అనుకుంటే ఇలా 2 వత్తులు కలుపుకొని ఇంకొక వత్తిగా చేసుకొని ఇంకొక దాంట్లో ఇంకొక అరటి దొప్ప కానీ కొబ్బరి చిప్పలో కానీ ఇలా మనం దీపాలు అనేది వదులుకోవాలి. అయితే ఇలా దీపం పెట్టుకున్న తర్వాత మనం అది ముందే దీపం వెలిగించాలా లేదంటే తర్వాత వెలిగించాలా, నీటిలో వదిలిన తర్వాత దీపం వెలిగించాలనే డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. అయితే మనం ముందుగానే ఆ దీపాలు అనేవి వెలిగించుకొని ఒక ప్లేట్లో, ఆ తర్వాత వాటిపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు చల్లి ఆ తర్వాత ఆ వెలుగుతున్న దీపాలను మనము ఈ పోలిపాడ్యమి వ్రత కథ ఉంటుందండి, అది చదువుకుంటూ కానీ లేదంటే మంత్రం చదువుకుంటూ కానీ ఆ నీళ్ళలో వదులుతూ 3 సార్లు ఇలా ముందుకు నెడుతూ ఉండాలన్నమాట. మనం నదిలో దీపాలు నెట్టినప్పుడు ఆ దీపం ముందుకు వెళ్తూ ఉంటుంది కదా, సాక్షాత్తు ఇప్పుడు మనం ఈ వదిలే నీటిని కూడా గంగమ్మగా భావిస్తూ మనము అలా దీపాలను వదలాలి. ఇలా వదిలిన తరువాత మనము ఈరోజు పోలిపాడ్యమి వ్రత కథ అని ఉంటుంది కదండి, పోలిపాడ్యమి కథ, పోలి స్వర్గం కథ అని ఉంటుంది కదా, అది చదువుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ కథను అనేది నేను చెప్తానండి. ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఆ వీడియో వింటూ కూడా ఇలా దీపాలను వదలొచ్చు, పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.